హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పకోడీ పులుసు చేయబోతున్నాను. సో మనం పకోడీని ఎప్పుడు కూడా సాయంత్రం మాటలు చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద తింటూ ఉంటాం కదా. ఎంతో రుచికరమైన పకోడీని పులుసు పెట్టుకోవచ్చు, అలాగే గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని కోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మగ్గిన తర్వాత ఇలా చక్కగా టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గి ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొంచెం పసుపు, కూరకి సరిపడినంత కారం, నేనైతే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. ఈ కారం పైకి కనిపించకుండా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో మూత కూడా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే చూసారా, కారం మనకి కనిపించట్లేదు, అలా అవ్వాలన్నమాట. ఇలా కలపడం వల్ల ఏంటంటే కూర అయితే టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని పులుసు అయితే పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్లో నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకొని కొంచెం మరగనిద్దాం. ఇలా మరిగే దాంట్లోనే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు ఆ పులుసుని ఇందులో అయితే ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మళ్ళీ ఇలా పకోడీ ముక్కలు వేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని చక్కగా మూత పెట్టుకొని మరగనిస్తూ ఉండి లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా చక్కగా పుల్లగా కారం కారంగా పకోడీ పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక